ఇది నాలో సహోదరుల మధ్యలో, మిత్రుల మధ్యలో, లేకపోతే స్నేహితుల మధ్యలో బంధాలు బలహీనపడిపోతున్నాయి, అనగా దూరాలు పెరిగిపోతున్నాయి. మనిషికి మధ్య ఉన్నటువంటి దూరాలు పెరిగిపోతున్నాయి. దేవుని వాక్యంలో రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో, నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి, మొదట నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అతనితో సమాధాన పడము. గో అండ్ రికన్సైల్ విత్ యువర్ బ్రదర్. నీ యొక్క సహోదరునితో సమాధాన పడకుండా నువ్వు బలి అర్పించాలనుకోవడం, నీ అర్పణ దేవుని చేత అంగీకరించబడదు. కాబట్టి సమాధానం కలిగి ఉండు. సహోదరునితో సమాధానము లేకుండా సృష్టికర్త సన్నిధిలో ఎన్ని బలులు అర్పించినా కానీ అది కయ్యూను బలిలా మిగలగలదే కానీ, అది పరిసేయుని యొక్క ప్రార్థనలాగా మిగలగలదే కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. సహోదరునితో సమాధానపడి, దేవునితో సమాధానం, ఇతరులతో సమాధానం, కుటుంబ సభ్యులతో సమాధానం, అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమని దేవుని వాక్యం రాయబడింది. పీస్ విత్ ఆల్. అందరితో సమాధానం కలిగి ముందుకు సాగడానికి సమాధానకర్త అయిన దేవుడు మనకు సహాయము దయచేయునుగాక.